మేఘరాజ్ అండి. నేను మంగ్లీ గారి మేనేజర్‌ని. బ్యాండ్‌ని మంగ్లీ గారు పర్సనల్ ఎంగేజ్‌మెంట్స్ అన్ని నేనే మేనేజ్ చేస్తాను. సో, ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏందంటే, ఒక నెలన్నర నుంచి మంగ్లీ గారి మీద చేస్తున్న బురద జల్లుతున్న కార్యక్రమాన్ని మనం స్వస్తి పలకాలని చెప్పేసి, ఈ అలిగేషన్స్ తిప్పికొట్టాలని చెప్పేసి, అదే ఉద్దేశంతోటి మేము మీ ముందుకు రావడం జరిగింది. దీంట్లో మంగ్లీ గారిలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని గుంజడం, స్పెషల్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్‌ని గుంజడం చాలా చాలా దారుణం అండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో తలదూర్చలేదు. మంగ్లీ గారి కెరియర్ అయినా కూడా ఏదైనా సపోర్టివ్ ఉన్నాడు, ఫ్యామిలీగానే సపోర్టివ్ ఉన్నాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఏది మాట్లాడలేదు. సరే వెళ్ళాడు, గెస్ట్ లాగా వెళ్ళాడు, శాలువా కప్పించుకున్నాడు, బొకే తీసుకున్నాడు, ఓ 2 మాటలు మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేసిండేమో కానీ ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి బాధితులకి ఎవరికి చెప్పలేదు. అదే విధంగా మంగ్లీ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఎండార్స్ చేయలేదు, సెలబ్రిటీగా ఎండార్స్ చేయలేదు, పబ్లిక్ ఫిగర్ ఎండార్స్ చేయలేదు, ఎక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టు లేదు, ఏ కంపెనీ తరఫున ఆమె ఫోటోలు దిగి బయట అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు లేదు. ఇంకోటి, ఈ యూట్యూబ్ మీడియా ఛానళ్ళు చాలా మటుకు అవాస్తవాలు, ఈ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు, దారుణం. ఇది చాలా చాలా అంటే ముందరకెళ్ళి ఎటు దారి తీస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి, మీరే గ్రహించాలి. ఎందుకంటే మీరు చేస్తున్నది ఒక ఆడపిల్ల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ తోటి ఫ్యామిలీ మెంబర్స్ మీద, చెల్లెల మీద ఇట్లా పడితే అట్లా రాయడము, తమ్నేళ్లు చేయడము కరెక్ట్ కాదు. మేము వెళ్ళి సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తున్నాము తమ్నేళ్లు. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తీసుకుంటారని వాళ్ళు చెప్పారు. కాబట్టి ముందు రోజుల్లో మీకే అర్థమవుతుంది మీరు చేస్తున్న తప్పేంటో. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇవన్నిటిని విరమించుకొని నిజం ఎటువైపు ఉందో దాని దిక్కు మాట్లాడి అదే దాన్ని నిజాన్ని ప్రచురించాలని నేను కోరుకుంటున్నాను. దీని గురించి ఉంటే చెప్పాలా, యూట్యూబ్ మీడియా ఛానల్ ఏదో రాసి చెప్పాలి. ఓకే, ఇంకోటి, ఇది మంగ్లీ తమ్ముడు అని సర్కిల్ చేసింది, పక్కన ఉన్నది మంగ్లీ గారి తమ్ముడు, మధ్యలో ఉన్నది. మరి ఇదేంది ఇది? సరే, ఇది కూడా పక్కన పెడదాం, ఇది తప్పిదాం అనుకున్నాం స్టార్టింగ్. కంపెనీ శుభక్షేత్ర ఇదేంటంటే రియల్ ఎస్టేట్ అంతా పెట్టినప్పుడు ఇది సర్కిల్ చేసిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లా శివనాయక్ అనుకుంటా. ఇప్పుడు మంగ్లీ గారి తమ్ముడిని ఇన్వాల్వ్ అయినట్టు. మంగ్లీ గారు అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా నాకు పర్సనల్గా తెలుసు. నేను ఇప్పటి నుంచి 10 ఏళ్ళ నాకు తెలుసు. నేను ట్రావెల్ చేస్తాను ఎవ్రీడే. మొన్న కూడా మేము ఇంత జరుగుతున్నా కూడా మంగ్లీ గారు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ లో మాట్లాడి సపరేట్ గా వీడియో బయటకు ఇచ్చి మెసేజ్ మీ పేరు లేదు, వాళ్ళ తమ్ముడు పేరు లేదు, చాలా క్లారిటీగా క్లియర్గా. ఇంకెవరు చెప్పాలండి? మీడియా చెప్తుందా? ప్రజలే చెప్పాలి. మీడియా ఓన్లీ మంగ్లీ స్కామ్, మంగ్లీ ఫ్రాడ్, మంగ్లీ గ్యాంగ్. కొంతమంది మంగ్లీ గ్యాంగ్ చెప్ప మీద చెల్లమని కొట్టాలంట. ఎవరో ఉన్నాడు ఒక పెద్ద మనిషి, మంగ్లీ వాళ్ళ తమ్ముని తీసుకొచ్చి చెప్ప మీద చెల్లు. ఎక్కడ ఉన్నాడండి ఈ రోజు దినం? పైసలు సంపాదించుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ రోజు దినం ఏ టాపిక్ లేదు, ఒక్కటే ఒక టాపిక్ మంగ్లీ. పైసలు సంపాదించుకోవాలి, యూట్యూబ్ లో వ్యూస్ వస్తాయి కదండి.